వెల్కమ్ టు జ్ఞానప్రసన్న ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో బుధుడు శని కలయిక వల్ల ఏర్పడే ఫలితాలు ఎలా ఉంటాయి అనే అంశం. ముఖ్యంగా వీళ్ళ కలయిక ఉన్న జాతకాలను చాలా అరుదుగా చూస్తాము. అయితే ఈ బుధ శనుల కలయిక వల్ల చాలామంది జాతకాల్లో కొన్ని విచిత్రమైన పరిస్థితులు నెలకొంటాయి. ఎందుకంటే రెండు వ్యతిరేక లక్షణాలతో కూడిన రెండు గ్రహాలు ఒకదానితో ఇంకొకటి కలిసి ఉన్నప్పుడు ఇందులో వ్యతిరేక లక్షణాలు అంటే నేచర్ ఆఫ్ క్యారెక్టర్ అనే అర్థమే కానీ బుధుడు శని మిత్రగ్రహాలు. బుధుడి స్థానంలో శనికి, శని స్థానంలో బుధుడికి మంచి అవగాహన ఉంటుంది. బట్ వీడిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఒక వ్యక్తి యొక్క జ్ఞానం మరియు తెలివితేటలకు బాధ్యత వహించే గ్రహం బుధుడు. విద్యాకారకుడని బుధుడిని అంటారు. జ్ఞానం యొక్క శ్రేష్టత, ఆధునిక శాస్త్రవేత్తల సృష్టికర్త బుధుడు. ఒకరు మంచి వక్తగా, వ్యాపారవేత్తగా, స్టేజ్ స్పీకర్లు, హాస్యనటులు, మేథో డిబేటర్లు, గణిత రంగంలో నిపుణులు, కంప్యూటర్ నిపుణులను సృష్టించే గ్రహం బుధుడు. ఇక శని భగవానుడు మందకారకుడు, మతి మరుపుకు కారక గ్రహం. ఏ విషయంలోనూ యాక్టివ్గా ఉండకపోవడం, ఉదాసీనత, అన్నింటిలో సందేహం, దేనిని నమ్మకపోవడం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరిని దేనిని అంగీకరించకపోవడం, దూరంగా ఉండడం, రిజర్వ్డ్గా ఉండడం, ముఖ్యంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ శని యొక్క మైనస్ పాయింట్. బుధుడి యొక్క ప్లస్ పాయింట్ ఓవర్ కాన్ఫిడెన్స్. బుధుడు అన్నీ నా వల్ల అవుతాయి అంటాడు, శని నేనేమి చెయ్యలేను అంటాడు. ఇవే బుధ శనుల విరుద్ధమైన లక్షణాలు. వీళ్ళు కలిసి ఉన్నప్పుడు బుధుడు ఒంటరిగా ఉంటే శుభుడు, పాపగ్రహాలతో కలిసి ఉంటే పాపిగా మారిపోతాడు. ఈ పాయింట్ను ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక గురువు యొక్క కలయిక, శుక్రుని యొక్క కలయిక శనికి శుభత్వాన్నిచ్చినట్లుగా బుధుడి కలయిక శనిని శుభత్వపరచదు. గురు శుక్రులు ఇతర గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు వీరికి పెద్దగా సమస్యలు ఉండవు. కానీ బుధుడు అలా కాదు. పాపగ్రహాలతో కలిస్తే నేనే మొదటి పాపగ్రహం, శుభగ్రహాలతో కలిస్తే నేనే మొదటి శుభగ్రహం అన్నట్లుగా ఉంటాడు. అతీత వేగం కలిగిన బుధుడు విపరీతమైన సోమరితనానికి పేరుగాంచిన గ్రహం. శనితో కలిసి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే బుధుడి యొక్క సహజ స్వభావం పాడయ్యి సోమరితనం పెరిగి చదువులో అనేక విధాలైన అడ్డంకులు ఏర్పడతాయి. ఇక 12 స్థానాలలో వీళ్ళు ఎక్కడ ఉన్నా ఎలాంటి ఫలితాలను ఇస్తారో క్లుప్తంగా తెలుసుకుందాము. ముఖ్యంగా వీళ్ళ కలయిక చాలా మంచి ఫలితాలను ఇయ్యదు అన్నా 1-2 మంచి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి ఫలితాలు అంటే మొదటిగా జాతకుడు తన స్వంత కాళ్లపై నిలబడాలనుకుంటాడు. పరిశోధన వైఖరి కలిగి ఉంటారు. నిదానంగా పిడివాదంతో జీవితంలో ముందుకు రావడానికి ప్రయత్నిస్తారు. ఇక మీరు ఏ లగ్నమైనా సరే బుధుడు శని కలిసి లగ్నంలో ఉంటే ఇక్కడ బుధుడు పరోక్షంగా దిగ్బలం అనే స్థితిలో ఉంటారు. శని నిష్ఫలాన్ని పొందుతారు. లగ్నంలో వీళ్ళ కలయిక ఉంటే మంచి ముఖ లక్షణాన్ని కలిగి ఉంటారు. చూసేవారిని ఆకర్షించేవారుగా ఉంటారు. అదే సమయం కొంచెం స్లోగా ఉంటారు. ఒక విషయాన్ని గ్రహించే శక్తి తక్కువగా ఉంటుంది. ఇక 2వ స్థానం అనే ధన కుటుంబ వాక్ స్థానంలో వీళ్ళ కలయిక ఉంటే మాటలు స్లోగా వస్తాయి. ఒక పిల్లవాడు 5 సంవత్సరాలైనా మాట్లాడడం లేదు, 7 సంవత్సరాలైనా మాట్లాడడం లేదు అంటే ఈ విధమైన వ్యవస్థ ఉంటుంది. ప్రాథమిక విద్యలో చాలా అడ్డంకులు ఏర్పడతాయి. వృత్తికి సంబంధించిన విద్యపై ఆసక్తి పెరుగుతుంది. అంటే పాలిటెక్నిక్, ఐటీఐ చదువు లాంటివి చదువుతారు. కుటుంబ జీవితం ఏర్పడడానికి ఆలస్యం
అడ్డంకులు ఏర్పడతాయి. తరువాత 3వ స్థానంలో బుధ శనుల కలయిక ఉంటే మంచి స్నేహితులు ఉండరు. ఉన్న స్నేహితులు మీకు అగెనెస్ట్గా ఉంటారు. మీరు జామీన్ ఎవరికైనా ఇచ్చిన అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో పదే పదే విపత్తు గండాలను ఎదుర్కొంటారు. 4వ స్థానంలో వీళ్ళ కలయిక ఉంటే ఇంజనీరింగ్ విద్య తప్ప మరేమీ చదవలేరు. మెకానిజం, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఈ రకమైన రంగాలకు అనుగుణంగా ఉంటుంది. వ్యవసాయం మీద ఆసక్తి ఉంటుంది. నేను పెద్ద రైతును కావాలనుకుంటున్నాను, హైటెక్ రైతు కావాలనే ఆలోచనలను 4వ స్థానంలో ఉన్న బుధ శనుల కలయిక ఉన్న వాళ్లకు ఉంటాయి. ఈ బుధ శనుల కలయిక వల్ల తల్లికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. దాయాది వర్గంతో సమస్యలు ఉంటాయి. ఇల్లు, వాహనాలు పాతవే కొంటుంటారు. అనారోగ్య సమస్యలు ముఖ్యంగా నరాలకు సంబంధించినవి ఉంటాయి. పంచమ స్థానమనే పూర్వపుణ్య స్థానంలో వీళ్ళ కలయిక అంత మంచిది కాదని చెప్పవచ్చు. కులదైవ అనుగ్రహం ఉండదు. సంతాన భాగ్యానికి అడ్డంకులు ఏర్పడతాయి. పూర్వీకం వదిలి బహుదూరంగా నివసించడం, పూర్వీక ఆస్తులు లేకుండా పోవడం, ప్రేమ వ్యవహారాలలో చిక్కి మోసపోవడం, వినోదాలలో మునిగి తేలడం, ఇబ్బందుల్లో పడడం ఇవన్నీ పంచమ స్థానంలో ఉన్న బుధ శనుల కలయిక వల్ల ఏర్పడతాయి. శని బుధుల కలయిక ఏ స్థానంలో ఉన్న మంచి ఫలితాలు ఉండవా అంటే ఉండవనే చెప్పవచ్చు. ఎందుకంటే 2 విరుద్ధమైన లక్షణాలను కలిగి ఉన్న గ్రహాలు. 6వ స్థానంలో వీళ్ళ కలయిక ఇతర స్థానాల కంటే పర్వాలేదు అని చెప్పవచ్చు. అప్పులు, వ్యాధులు, అసూయ, శత్రువులు, కోర్టు కేసులు కంట్రోల్ అవుతాయి అన్నా కూడా వ్యాధుల ప్రభావం ఉంటుంది. మేనమామకు సమస్యలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో మేనమామనే ఉండకుండా పోవచ్చు. వివాహానంతరం అత్తమామల సంబంధ బాంధవ్యాలలో పగ ఏర్పడుతుంది. తర్వాత 7వ స్థానంలో శని బుధులు ఉండకూడదు. చదువుకున్న తెలివైన జీవిత భాగస్వామి అమరతారన్న వివాహం ఆలస్యమవుతుంది. 2 వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. లేదంటే వివాహమే జరగకుండా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. సహజంగానే 7వ స్థానంలో శని దిగ్బలంలో ఉంటారు. కానీ బుధుడు నిష్బలాన్ని కలిగి ఉంటారు. 7వ స్థానంలో శని దిగ్బలాన్ని పొంది ఉన్నప్పుడు 7వ స్థానంలో ఉన్న అన్ని విషయాలు ఆలస్యమవుతాయి. 8వ స్థానంలో వీళ్ళ కలయిక ఉంటే ఒక గిఫ్ట్ అనుకోండి. దుస్థానాలలో ఉన్న బుధుడు మంచి విద్యను, ధనాన్ని ఇస్తారు. ముఖ్యంగా ఈ సమాజానికి అవసరమైన దాన్ని కనుగొనే పరిశోధనాత్మక ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉంటారు. ఆయుష్ దీర్ఘంగా ఉంటుంది. కొన్ని కష్టాలు, బాధలు, అవమానాలు ఉన్నా కూడా ఏదైనా సాధించడానికే ఆయుష్ ముందుగా ఉండాలి. తెలివితేటలు ఉండాలి. 9వ స్థానంలో బుధ శనుల కలయిక ఉంటే 9వ స్థానాధిపతి బలంగా ఉంటే మాత్రమే పితృ సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. ఒకవేళ 9వ స్థానాధిపతి బాగా లేకుంటే తండ్రిని కష్టపెట్టే సమస్యలను ఎదుర్కొంటారు. అదృష్టం తక్కువని చెప్పవచ్చు. కానీ జాతకుడు పట్టుదలతో ముందుకు సాగుతుంటాడు. పూర్తిగా కొత్త ప్రదేశాలలో నివసిస్తారు. తండ్రి లేకుండా పెరిగే చాలామంది పిల్లల జాతకంలో ఈ వ్యవస్థ ఉంటుంది. 10వ స్థానమైన జీవన కర్మస్థానంలో బుధ శనుల కలయిక ఉంటే ముఖ్యంగా వృత్తికి కారక గ్రహం శని, అతీత తెలివితేటలు కలిగిన గ్రహం బుధుడు. ఈ స్థానంలో వీళ్ళ ఇద్దరి కలయిక ఉంటే మంచిది. మొత్తానికి 8, 9, 10 స్థానాలలో వీళ్ళ కలయిక కొంత మంచి ఫలితాలను ఇస్తుంది. ఇందులో 10వ స్థానంలో ఉన్నప్పుడు అనేక వ్యాపార ఆలోచనలను కలిగి ఉంటారు. దానిని
విజయవంతంగా అమలు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. 11వ స్థానంలో వీళ్ళ కలయిక ఉండడం వల్ల ఇబ్బంది లేదు. ముఖ్యంగా 11వ స్థానంలో ఉన్న ఏ గ్రహం పెద్దగా హాని చెయ్యదు. దేనిలోనైనా జాతకుడికి లాభం అనేది ఉంటుంది. ముఖ్యంగా 2 వ్యతిరేక లక్షణాలు కలిగిన గ్రహ సంయోగం ఇది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే సంభవిస్తుంది. శని 2.5 నుండి 3 సంవత్సరాల కాలం ఒకే రాశిలో ఉంటారు. బుధుడు 3 సార్లు శనితో కలుస్తారు అనేది నిజమే, కానీ ఈ వ్యవస్థలో ఎక్కువ మంది పిల్లలు పుట్టరు. 12వ స్థానంలో శని బుధుల కలయిక వల్ల పూర్తిగా కొత్త వాతావరణంలో నివసించడం, నిద్ర పాడు కావడం, అయన శయన భోగ సంభోగంపై అధిక ఆర్వం లేకపోవడం, ముఖ్యంగా 12వ స్థానంలో శని బుధుల కలయిక ఉన్న వాళ్లకు దాంపత్య జీవితంపై అధిక ఆర్వం ఉండకుండా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబాన్ని వదిలి పరదేశవాసానికి వెళ్ళే పరిస్థితులు ఏర్పడతాయి. మొత్తానికి ఈ శని బుధుల కలయిక కొన్ని స్థానాలలో ఉంటే తప్ప మంచి ఫలితాలు ఉండవు. ఒకవేళ ఈ కలయికకు ఏదైనా ఒక శుభగ్రహ వీక్షణ కలయిక ఉంటే ఫలితాలు మారుతాయని తెలియజేస్తూ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.